శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. హిందూపురం 2వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడల్ కాలనీలో పోలీసులు భారీ స్థాయిలో కోడెన్ సెర్చ్ నిర్వహించారు. మోడల్ కాలనీలోని ఇళ్లలో పరిసర ప్రాంతాల్లో అనుమానితులపై విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మట్కా, గ్యాంబ్లింగ్, చోరీలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మహేష్ హెచ్చరించారు. చేసినా కూడా దానికి సంబంధించి ఆ డ్రైవర్ మీద ప్లస్ ఎవరైతే బండి ఎవరి పేరు మీద ఓనర్ వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి మీ బండ్లు ఎవరు మోడల్ కాలనీ వాస్తవ్యులైన మేము, భారతదేశ పౌరులమైన మేము ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్త పడతామని, డ్రగ్స్ వల్ల వచ్చే హానికరమైన అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిందూపూర్ పట్టణంలోని మోడల్ కాలనీలో కొంత ఏరియాని సెలెక్ట్ చేసుకుని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగిందండి. మార్నింగ్ 5 నుంచి వివరాల్లోకి వస్తే, స్టేట్ గవర్నమెంట్ వజ్రప్రహార్ అనే పేరుతో ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయమని స్టేట్ వైడ్గా ఒక కాల్ అనేది ఉంది. మా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సారు మరియు ఈగల్స్ టీమ్ హెడ్ అయిన ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు మరియు మా ఎస్పీ సతీష్ కుమార్ సార్ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మేము ఈరోజు హిందూపూర్ సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి మోడల్ కాలనీలోని కొంత ఏరియాని సెలెక్ట్ చేసుకుని కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టామండి. ఈ వజ్రప్రహార్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదన్నా ఏరియాలో ఉన్నారా, వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ ఐడెంటిటీస్ చెక్ చేయడం, వాళ్ళ మీద క్రైమ్ రికార్డ్స్, ముఖ్యంగా ఈ గంజాయికి లేదంటే డ్రగ్స్కి సంబంధించిన క్రైమ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని, వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ ఎటువంటి పత్రాలు లేని వెహికల్స్ ఈ అఫెన్సెస్ కోసం వాడుతున్నారా లేదా అనే యాంగిల్లో ఎక్కువగా మేము దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాంతోపాటు ఇక్కడ పత్రాలు లేని వెహికల్స్ ఎన్నున్నాయి, సరిగా ట్రాన్స్ఫర్ చేసుకునే వెహికల్స్ కూడా ఎన్నున్నాయి, వీటిని ఆ క్రైమ్కి ఉపయోగించకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వీళ్ళల్లో ఒక అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ కూడా చేయడానికి కూడా మేము ఈరోజు మార్నింగ్ ఇంత పోలీస్ బందోబస్తుతో ఇక్కడికి రావడం జరిగిందండి. సో అందరికీ ఇక్కడ మేము అప్పీల్ చేయడం ఏమనేదంటే, మీ దగ్గర ఉన్న వెహికల్స్ కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా స్ట్రేంజర్స్ ఎవరన్నా వచ్చినా కూడా దయచేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ అన్ని తీసి పెట్టుకోండి. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏందనేది ఖచ్చితంగా తెలుసుకోండి. ఇంటి చుట్టుపక్కల డ్రగ్స్ వాడుతున్నా లేదా గంజాయి దాన్ని అమ్ముతున్నా లేదంటే ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తున్నా వాటి గురించి ఇన్ఫర్మేషన్ మాకు, మా పోలీస్ వారికి, ఈగల్ టీమ్ నెంబర్కి కూడా, అంటే 1932 అనే ఒక నెంబర్ ఉంది, 1972 అనే నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా దయచేసి కోరుతున్నాము. మా పోలీస్ వారు ఎప్పుడు ఈ ఆపరేషన్స్కి ముందుంటాము. మీరు ఒక్క కాల్ చేస్తే అది 1 or 2 డేస్లో మేము వెరిఫై చేసుకొని వాళ్ళ మీద కన్సర్న్ పర్సన్స్ మీద మేము యాక్షన్ తీసుకొని మీ ఏరియాలో ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కోసం ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నామండి. ప్లస్ ఈరోజు ఈ ఆపరేషన్లో మాకు 55 2 వీలర్స్ దొరికాయి, సరైన ట్రాన్స్ఫర్స్ చేసుకోక, సరైన పత్రాలు లేకుండా, ప్లస్ 4 ఆటోలు, ప్లస్ ఒక కారు కూడా మొత్తం కలిపి 60 వెహికల్స్ మేము ఈరోజు పట్టుకోవడం జరిగిందండి. అది ప్రాపర్గా వెరిఫై చేసి అన్నీ ప్రాపర్గా ఉంటేనే వెహికల్స్ రిటర్న్ చేస్తాం తప్ప ఏమైనా తేడాలుంటే ఖచ్చితంగా మేము సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి చూస్తాం. థ్యాంక్ యూ.